దళిత గిరిజన బలహీన వర్గాల భూములను ప్రభుత్వం పారిశ్రామిక పార్కుల పేరు మీద లాక్కునే ప్రయత్నం చేస్తా ఉంటే ఆ ప్రజల పక్షాన పోరాడడానికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక నిరసన కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. మరి ఎందుకు ప్రభుత్వం అంత భయపడతా ఉంది? మీరే చెప్పారు, మేమొస్తే ప్రజాస్వామ్యం అనే 7వ గ్యారంటీ ప్రజలకు ఇస్తున్నాం, ప్రజలకు ప్రశ్నించే హక్కు కల్పిస్తాం, ప్రజలు ఎక్కడైనా తమ నిరసన చెప్పొచ్చు, పోరాటం చేయొచ్చు అని కాంగ్రెస్ పార్టీయే పెద్ద పెద్ద మాటలు చెప్పింది కదా. ఈరోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఆ దళిత గిరిజన బలహీన వర్గాల గొంతుకగా మేము పనిచేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు? ఇవాళ మా మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి పొద్దున్నే మన్నెగూడ పోలీస్ స్టేషన్ తీసుకుపోయింది, అక్కడి నుంచి ధరూర్ పోలీస్ స్టేషన్ తీసుకుపోయిండ్రు, అక్కడి నుంచి ఇప్పుడు బంటారం పోలీస్ స్టేషన్ తీసుకుపోతుండ్రు. అంటే గంటకో పోలీస్ స్టేషన్ తిప్పుతారా? ఎందుకు అంత భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు? మేము పరిగి దగ్గర ఇవాళ కల్లాపూర్ దగ్గర ధర్నా కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మేము రాస్తారోకో పెట్టలే, ఎక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టే ఆలోచన లేదు. ఆ రైతుల బాధ వినడానికి, రైతుల గోస వినడానికి కల్లాపూర్ దగ్గర మేము ఒక ధర్నా కార్యక్రమం, ఒక మీటింగ్ ని పెట్టుకోవడం జరిగింది. ఇవాళ ఉదయాన్నే పోలీసులు అక్కడికి వెళ్లి కల్లాపూర్లో వేసిన టెంట్నంతా కూడా చింపేయడం, టెంట్ను పడగొట్టేయడం, అక్కడ ఉండేటువంటి మహిళలను, ఆర్గనైజర్స్ అందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలిస్తా ఉన్నారు. బాధితులు అక్కడికి వస్తే మీరందరూ ఇక్కడి నుంచి వెళ్లిపోండి, మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతామని చెప్పి ఆ భూ బాధితులను భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే ఇదేనా ప్రజాపాలన? అంటే ప్రజలకు మాట్లాడే హక్కు లేదు, ప్రజలకు స్వేచ్ఛ లేదు, ప్రజలకు కనీసం తమ నిరసన చెప్పే హక్కు లేకుండా ఇవాళ ముందస్తు అరెస్టు చేయడం ఏంటి? మా నాయకులందరినీ పరిగిలో అరెస్ట్ చేశారు, టెంటును కూల్చేశారు, పోలీస్ స్టేషన్లు ఒక తర్వాత ఒకటి తిప్పుతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి పరిస్థితి ఎట్లా ఉందంటే పిచ్చోడు చేతిలో రాయిలాగా అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ రేవంత్ రెడ్డి ఎప్పుడు ఏం చేస్తాడో అర్థం కాదు. పొద్దున నిద్రలో కలలో ఏదొస్తే ఉదయాన్నే అది చేసే కార్యక్రమం కనబడతా ఉంది. హైడ్రా పేరిట పేదల గుడిసెలు కూల్చే ప్రయత్నం చేసినాడు. ఒకసారి ఇప్పుడు మూసీ పేరిట అపార్ట్మెంట్లు కూల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. యూనివర్సిటీ భూములు లాక్కుంటా అని చెప్పి అటు ఉర్దూ యూనివర్సిటీ మీద, ఇటు సెంట్రల్ యూనివర్సిటీ మీద, అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ మీద పడి యూనివర్సిటీ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తుంటాడు. నిన్న చూశాం వ్యవసాయ మార్కెట్ కమిటీ, ఫ్రూట్ మార్కెట్ ల్యాండ్ కూడా ఇలా దాన్ని కూడా తన అనుయాయులకు, పారిశ్రామికవేత్తల పేరిట కట్టబెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇవాళ లగచర్ల చూశాం, లగచర్ల లాంటిదే మరొక భూసేకరణ ఇవాళ పరిగిలో చేస్తా ఉన్నారు. ఏంది మీరు ఆ పచ్చటి భూముల మీద ఎందుకు పడ్డారు? దళిత గిరిజన బలహీన వర్గాల భూములు ఎందుకు లాక్కుంటున్నారు? ఇవాళ ఇది భూసేకరణ కాదు, ఇది దళిత బలహీన వర్గాల ప్రజల మీద దండయాత్ర చేస్తున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మీరేం చెప్పారు ఆ రోజు? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీలకు అసైన్డ్ భూములకు పట్టాలు ఇస్తాము అని చెప్పారు. పట్టాలు ఇవ్వడం మాట దేవుడెరుగు గాని ఉన్న భూములు లాక్కుంటున్నారు. పట్టాలు ఇవ్వలే, కానీ దళిత గిరిజనుల భూములే లక్ష్యంగా పెట్టుకుని టార్గెట్ గా ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ఇస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో ఇప్పటికే 10,000 ఎకరాలు ఇండస్ట్రీల పేరిట భూములు లాక్కున్నారు. ఇంకో 40,000 ఎకరాలు లాక్కోవడానికి ప్రణాళికలు సిద్దం చేసినారు. రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్, భువనగిరి, ఈ చుట్టుపక్కల హైదరాబాద్ చుట్టూ ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీల అసైన్డ్ భూములుంటే అక్కడ ఇండస్ట్రియల్ పార్కులు అని చెప్పి నోటిఫికేషన్లు ఇచ్చుడు, భయభ్రాంతులకు గురి చేసుడు, ఇవాళ ఆ భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. మీ మేనిఫెస్టోలో చెప్పిందేంది? వాళ్ళకు పట్టాలు ఇస్తాం, వాళ్లకు అమ్ముకునే హక్కులు కల్పిస్తాం, ఒకవేళ ఎక్వైర్ చేస్తే పట్టా భూమితో సమానమైన ధర చెల్లిస్తామన్నారు. ఇస్తున్నారా? ఎక్కడన్నా ₹1,00,00,000 ఎకరం ఉన్న భూమికి అసైన్డ్ భూమి అని 10 లక్షలు 20 లక్షలు ఇచ్చి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఈ దళితుల మీద, గిరిజనుల మీద, బలహీన వర్గాల భూముల మీద దండయాత్ర చేస్తున్నారు అని మేము అడగడానికి వెళ్తా ఉన్నాం. మమ్మల్ని ఎందుకు ఆపే ప్రయత్నం చేస్తున్నారు? అది ముఖ్యమంత్రి గారి జిల్లా వికారాబాద్ జిల్లా, స్పీకర్ గారి జిల్లా. ముఖ్యమంత్రి స్పీకర్ గారు ఉంటే మీరు రక్షకులుగా ఉంటారా, భక్షకులుగా మారతారా?
అన్నీ ఉన్న అల్లు నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి గారున్నా స్పీకర్ ఉన్నా అక్కడే దళితుల భూములు, బీసీల భూములు, గిరిజనుల భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడే లగచర్ల ఇన్సిడెంట్ చూశాం. ఇప్పుడు మళ్లీ పరిగిలో మరొక దమనకాండ ఇవాళ జరుగుతా ఉంది. పాపం మహిళలు, రైతులు గత నెల రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు. మా భూములు ఇవ్వము అంటున్నారు. ఆ భూములను తాతలు తండ్రుల నుంచి సాగు చేసుకుని ఆ భూమి మాకు జీవనాధారం, ఆ భూమితో మాకు పేగుబంధం ఉన్నది, మా భూమి మాకు కావాలి అంటే ఎందుకు నీ అనుయాయులకో నీ కుటుంబ సభ్యులకో ఆ భూములు కట్టబెట్టడానికి గా భూములే దొరికినాయా నీకు? ఆ పేదలేంటే ఎందుకు పడతా ఉన్నావని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీరు చేస్తున్నటువంటిది కేవలం ఆ ఎస్సీ ఎస్టీల నోట్లో మట్టిగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మా నాయకులను ముందస్తు అరెస్టు చేసినా, మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మా పోరాటం ఆగదు. మేము తప్పకుండా వెళ్తాం, అక్కడికి వెళ్లి తీరుతాం, ఆ రైతులకు గొంతుకగా మారుతాం. మీరిచ్చిన హామీ అమలు చేయండి, మేమేం అడుగుతలేం. మీరే చెప్పిండ్రు ఎస్సీ ఎస్టీలకు పట్టాలు ఇస్తామని. ఇస్తారా ఇయ్యరా? ఎస్సీ ఎస్టీలకు పట్టా భూములతో సమానమైన నష్టపరిహారం ఇస్తామన్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా, నిలబెట్టుకోరా? అంటే అధికారంలో వచ్చేదాకా ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాటనా? ఓడ దాటేదాకా ఓడమల్లప్ప, ఓడ దాటినాక బోడమల్లప్ప కథనా ఈ కాంగ్రెస్ కథ? అందువల్ల ఇలా రేవంత్ రెడ్డి ఎట్లయిపోయిందంటే సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతుంది అన్నట్టు రేవంత్ రెడ్డి ఆలోచనలన్నీ భూమి చుట్టే తిరుగుతున్నాయి. యూనివర్సిటీ భూములు వదలవు, హిల్ టీపీ పేరిట ఇండస్ట్రీ భూములను వదలవు, నాదర్గుల్ భూముల కథ చూశాం, కోహెడ మార్కెట్ యార్డ్ భూముల కథ చూశాం, లగచెర్ల భూముల కథ చూశాం, యూనివర్సిటీ సెంట్రల్ యూనివర్సిటీ భూముల కథ చూశాం. ఇవాళ చూస్తే పరిగిలో మళ్ళా భూములు లాక్కోవడం. భూములు తప్ప నీకు ఇంకోటి పట్టదా? నువ్వు పాలన చేయవయా అంటే భూములు లాక్కోవడం ఏంది? ముఖ్యమంత్రి ఇందిరమ్మ రాజ్యం అంటావు. నాటి ఇందిరమ్మ భూములు ఇచ్చింది, నేటి ఇందిరమ్మ పాలనలో భూములు లాక్కుంటున్నారు. ఎస్సీ ఎస్టీలు, మైనార్టీలు, బీసీల భూములు లాక్కోవడానికే నీకు అధికారం ఇచ్చిందా? నువ్వు ఎందుకు ఎక్కడ అసైన్డ్ భూమి ఉంటే అక్కడ గద్దల్లాగా ఎందుకు బారుతున్నారు? ఇప్పుడు నిన్న మేము కోహెడకు పోయినాం. తుమ్మల నాగేశ్వరరావు గారు ఏం చెప్పిండ్రు? మేం చెప్పిందే చెప్పింది కదా. ఈ భూమిని మేము బడా పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఆ దిల్ భూములు, హైకోర్టు కేసులున్న భూములు మార్కెట్ కడతామంటాడు. ఆ కోర్టు కేసు దిగాలి ఎప్పుడు, నువ్వు మార్కెట్ కట్టాలి ఎప్పుడు? మేము చెప్పింది దాన్నే ఇలా తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా నిజమని ఒప్పుకున్నారు. ఆయనకు ధన్యవాదాలు కూడా చెప్తున్నా నేను. మేము అదే కదా అన్నది. ఆ పారిశ్రామిక ఇప్పుడు ఏమన్నాడు, ఈ మార్కెట్ వేరు, ఆ మార్కెట్ వేరు. ఏదైతే మార్కెటింగ్ శాఖ 10 కోట్ల రూపాయలు వెచ్చించి కోహెడలో 200 ఎకరాల భూసేకరణ చేసి అక్కడ ఫౌండేషన్ స్టోన్ కూడా మా నిరంజన్ రెడ్డి గారు మంత్రి గారు వేశారు. ఆనాటి కేసీఆర్ గారి ఆలోచనలతో ఫౌండేషన్ వేసినాం, 350 కోట్ల నిధులు కూడా సమకూర్చి పెట్టినాం. మీరేమంటున్నారు? రెడీగా ఉన్న భూమినేమో పారిశ్రామికవేత్తలకు టీజీఐసీ పేరు మీద కట్టబెడతాం, ఈ భూమి వేరే వాళ్ళకి ఇస్తాం, పక్కన పంచాయతీలో లిటిగేషన్ లో ఉన్నటువంటి దిల్ భూములు మార్కెట్ యార్డ్కి ఇస్తామంటారు. ఇప్పటికీ 11 ఏళ్ల ఆ పంచాయతీ 2015లో కేసు పడ్డది. ఇప్పుడు 2026, 11 సంవత్సరాలైనా హైకోర్టులో కేసు దిగలే. అది ఎప్పుడు దిగుతుందో తెలియదు. మరి నువ్వు నిజంగా రైతుల పక్షపాతివైతే, నీది రైతు ప్రభుత్వం అయితే, నీ రైతు డిక్లరేషన్ లో నిజముంటే ఉన్న మార్కెట్ యార్డ్ లో కట్నీళ్లు పెట్టిన పొయ్యి, అక్కడ ఆల్రెడీ లేఅవుట్ రెడీగా ఉంది, ప్లాన్ డిజైన్ రెడీగా ఉంది, డబ్బులు రెడీగా ఉన్నాయి. ఇక్కడనే టెండర్ పిలవండి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ రాష్ట్రంలో లక్షలాది మంది రైతులకు ఉపయోగపడే మార్కెట్ నిర్మించండి. మీరే భూసేకరణ చేయలే. నేను మార్కెటింగ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడే కోహెడ భూములకు 10 కోట్ల రూపాయలు చెల్లించి ఆ రోజు మేము భూసేకరణ చేసినాం. కేసీఆర్ గారి ఆలోచనతో నిరంజన్ రెడ్డి గారు వెళ్లి ఫౌండేషన్ వేసిండ్రు. దాన్ని కొనసాగించమంటే ఈ భూములు టీజీఐసీకి ఇచ్చి దాని నుంచి పారిశ్రామికవేత్తలకు ఇస్తాం, ఇది వేరే మార్కెట్. అసలు మార్కెట్ యార్డు రాష్ట్ర ప్రభుత్వం నడిపే మార్కెట్ నేమో పంచాయతీలో పెడుతున్నారు. అదే కావాలంటే పారిశ్రామికవేత్తలకు ఇవ్వండి, ఇక్కడ మార్కెట్ కట్టండి. ఇప్పటికైనా ఈ చిల్లర కార్యక్రమాలు మానండి, భూముల వెంట పడకండి, పేదల భూములు లాక్కోకండి. ఇవాళ 22A పెట్టిన భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టి భూ దోపిడీ ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. నిషేధిత జాబితాను రివ్యూ చేసి తక్షణమే ఎత్తివేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ముఖ్యంగా మేము పరిగి వెళ్తున్నది ఆ ఎస్సీ ఎస్టీ బీసీల మంచి భూములు, పంట బండే భూములు, బంగారం లాంటి భూముల్లో ఇచ్చిన ఇండస్ట్రియల్ నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని, ఆ భూములు తిరిగి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
మీరు తిరిగి ఇచ్చేదాకా, ఆ రైతులకు న్యాయం జరిగేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షపాతిగా రైతుల వెంట నిలబడుతుంది. వాళ్ళు అరెస్ట్ చేసినా మేము వెళ్లాలని నిర్ణయించుకున్నాం. తప్పకుండా వెళ్తాం. ఆ రైతుల పక్షాన రైతులకు అండగా మేము నిలబడతాం. జై తెలంగాణ.